హలో ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో కాపీ చేయడం వల్ల ఎనీ కాపీరైట్ స్ట్రైక్ వస్తుందా? ఇది చాలా మంది క్వెషన్స్ అండి. సార్ మనం వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియో డౌన్‌లోడ్ చేసుకొని మన యూట్యూబ్ అప్‌లో చేసుకొని కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళ వీడియో మనం డౌన్‌లోడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు మనం ఏదైనా వీడియో గనక తీసుకొని ఇక సింపుల్ అండి. మీరిక్కడ ఒక జస్ట్ మేనేజ్ వీడియో కొట్టినప్పుడు మీకు ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే మీరు కావాలనుకుంటే జస్ట్ వీడియో డౌన్‌లోడ్ చేసుకొని మీకు ఏదైతే టైటిల్ ఉందో మీ యూట్యూబ్‌కి మీరు అదే టైటిల్ హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేనే చేస్తున్నాను. కాపీ చేసుకొని ఇదే ఇచ్చేసి దీన్ని నేను ఇన్‌స్టాగ్రామ్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. నేను కావాలంటే ఫేస్‌బుక్ రీల్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది కాపీరైట్ స్ట్రైక్ కదండీ. సింపుల్‌గా నేను తీసుకొని ఏదైతే మీరు డౌన్‌లోడ్ చేశారో ఆ వీడియో ఇంకో విషయం ఏందంటే యూట్యూబ్ ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసిన వీడియో మీకు వాటర్ మార్క్‌తోని ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ అయితే మీకు అది చాలా బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తదండి. సో, కంప్లీట్‌గా మీరు వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు మీరు ఏదైతే ఆప్షన్ ఉందో చూసుకొని, క్లారిటీగా మీరు వీడియోని అప్‌లోడ్ జేసుకోవచ్చు. అండ్ మీకు కస్టమ్ థంబ్‌నెయిల్‌కి ఆప్షన్ ఉంటుందండి. ఎక్కడ మీకుండే ఆప్షన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకుండే ఆప్షనే అక్కడ మీకు క్లియర్‌గా ఉంటుంది. సో, అట్లా యూజ్ చేసుకొని మీరు హ్యాపీగా వర్కౌట్ జేసుకోవచ్చు. సో, ఆ విధంగా మనము యూట్యూబే డౌన్‌లోడ్ చేసుకొని, ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తే ఇది కాపీరైట్ కాదు. ఎందుకంటే ఇది కంప్లీట్‌గా మీకు మీ బ్రాండ్ ఐడెంటిటీని పెంచడానికి విత్ వాటర్ మార్క్‌తోని డౌన్‌లోడ్ అయ్యి, మీకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అప్‌లోడ్ అవ్వడం వల్ల, మీ యూట్యూబ్ ఛానెల్ గూడా మీకు ప్రమోట్ అవుతుంది. కావాలంటే మీరు చూడండి వెంటనే మీ వీడియో అప్‌లోడ్ చేసిన వెంటనే మీకిక్కడ ఆప్షన్ వస్తుంది చూడండి. ఆ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మీకక్కడ వాటర్ మార్క్ అనేది క్రియేట్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ విధంగా మీకు ఆ వీడియోని పోస్ట్ చేయడం ద్వారా మీకెలాంటి ప్రాబ్లమ్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్ రాదు. సో, వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌లో మీరు వీడియో డౌన్‌లోడ్ చేసుకొని మీ యూట్యూబ్ అప్‌లోడ్ చేస్తే మాత్రం అది కంప్లీట్‌గా కాపీరైట్ స్ట్రైక్ కింద వస్తుంది. ఎందుకంటే అది మన వీడియో కాదు. సో, కంపల్సరీ ఇలాంటి విషయాలు ఏనైనా కావాలంటే నా ఛానెల్‌లో సంప్రదించండి. మీరు ఛానెల్ చూసిన వెంటనే నాకు ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా గానీ నాకు వెంటనే అడగండి. నేను కంపల్సరీ మీ డౌట్ అనేది నేను క్లియర్ చేస్తాను. థాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్.